మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే భక్తుల రాక కూడా ఇక్కడికి మొదలయ్యింది. ప్రతి మకర సంక్రాంతికి ఇక్కడ అంగరంగ వైభవంగా కూడా జాతర కొనసాగుతుంది. జాతర ఏర్పాట్లపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. ప్రస్తుతం మనమైతే ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచినటువంటి వీరభద్ర స్వామి దేవాలయం వద్దకైతే చేరుకున్నాము. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతున్నాయి, ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి జనాలు వస్తారనేది కూడా మీకు సుమన్ టీవీలో పూర్తిగా మేము చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ఇక్కడ ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఉత్తర తెలంగాణలోనే ఎక్కడా లేని విధంగా కూడా ఇక్కడ కోరమీసాల వీరభద్ర స్వామి కొలువు తీరినటువంటి ఈ క్షేత్రం మీద అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడికి దాదాపుగా ఉత్తర తెలంగాణనే కాకుండా దక్షిణ తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల నుండి ఇతర రాష్ట్రాలైనటువంటి ముంబై మరియు కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా కూడా మకర సంక్రాంతి సందర్భంగా తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ ఒక వీరభద్ర స్వామి యొక్క విశిష్టత ఏంటి అనేది మీకు మేము చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. చూడొచ్చు, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా 10వ తేదీ నుండి దాదాపుగా ఒక 8 రోజులు కూడా జాతర కొనసాగుతుంది. దాదాపుగా ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక్కడ జాతరకు వచ్చే భక్తులకు అంటే దుకాణ సదుపాయాలు కూడా ఇక్కడ వీళ్ళు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ వీళ్ళు దుకాణాలు వివిధ వస్తువులను అమ్ముతూ ఇక్కడ దుకాణాలు కూడా ఏర్పాటు అవుతుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మనం అడిగి తెలుసుకుందాము. అన్న, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? ఎన్ని సంవత్సరాలు జాతర కాబట్టి? 8 సంవత్సరాలు అవుతుంది. వీరభద్ర స్వామి దగ్గర మేము వస్తాం, ప్రతి ఇయర్ వస్తాం. ప్రతి ఇయర్ స్వామి దగ్గర పర్లేదు, మాకు ఇలాగ అయితేనే ఉంటది. ఇక్కడ మా ఊరు వేములవాడ. చూసుకోవచ్చండి, వీళ్ళు అంటే ప్రతి సంవత్సరం కూడా మేము వేములవాడ నుంచి కూడా వస్తూ ఉంటామని కూడా అంటున్నారు వాళ్ళు. ఇంకా చాలా మంది దుకాణాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉంగరాలు గాని, కడాలు గాని, ఇంకా లేడీస్ కి సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా వీళ్ళు అమ్ముతున్నారు. బాబు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎమ్లా నుంచి వచ్చినామండి. ఎమ్లవాడ, సిరిసిల్ల జిల్లా ఎమ్లా నుంచి వచ్చినాము. ఇప్పటికి 35 ఏళ్ళ రాబట్టి ఉంగరాలు, చైన్లు, పట్టగొచ్చులు అమ్ముకుంటున్నాం సారు. అన్ని దండలు నెంబర్ 1 గిరాకులు అయితే మంచి జాతర. నెంబర్ 1 గిరాకులు అయితే సంతోషంగా పోతాం మేము గిరాకులు చేసుకొని. మంచి జాతర సార్ ఇది. ఏ మాదిరి 35 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మంచి జాతర, మంచి లాభాలు వస్తాయి, మంచిగా ఉంటది జాతర. నెంబర్ 1 ఏర్పాటు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? బాగున్నాయండి, బాగున్నాయి. అన్ని సవలతులు ఉన్నాయి. నీళ్ళ సవలతు ఉంది, పబ్లిక్ ఉండడానికి సవలతు ఉంది, అన్ని సవలతులు ఉన్నాయి. మంచిగా వీరభద్ర స్వామి దయ మీద అందరూ బ్యారం కూడా మంచిగా అవుతుంది. అందరూ సంతోషంగా పోతాం ఇంటికి. కొత్తకొండ జాతరపై సమీక్ష సమావేశాన్ని అయితే కాజీపేట ఏసీపీ తిరుమల గారు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అయితే వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్, ఎంత పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి జనాలు వచ్చే అవకాశం ఉంది? ఈ రోజు కొత్తకొండ వీరభద్ర స్వామి టెంపుల్లో ఈ రోజు నుంచి 18th వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో సందర్భంగా బందోబస్తు అరేంజ్ చేసిన మా కాజీపేట డివిజనే కాకుండా పోలీస్ వరంగల్ కమిషనరేట్ నుంచి కూడా మొత్తం కలిపి 480 మందిని, ఏది ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్, తర్వాత హోంగార్డ్ ఆఫీసర్స్, మొత్తం సిబ్బంది అందరూ కలిపి అరేంజ్ చేసినాం. ఎక్కడో అంటే ఒక 3 అంచెల బందోబస్తు అంటారు దీన్ని. ఇన్సైడ్ టెంపుల్, అవుట్ సైడ్ ద టెంపుల్ అండ్ పెరల్ సవద ఈ విలేజ్ మొత్తం 3 అంచెల కూడా ఉంటుంది. స్పెషల్ పార్టీ పోలీసు వాళ్ళు కూడా వస్తారు. ఎస్పెషల్లీ మనం ఈసారి ఉమెన్ పోలీసు కూడా ఎక్కువ మంది వాడుతున్నాం. మనం అంటే సీసీ కెమెరాలు ఏర్పాటు కానీ ఇట్లా భద్రతా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈసారి లాస్ట్ టైం కంటే ఎక్కువ కూడా టెక్నాలజీ బాగానే ఉపయోగిస్తున్నాం. మనం ఈసారి 68 సీసీ కెమెరాస్ పెట్టినాం, 2 డ్రోన్ కెమెరాస్ పెట్టినాం. ఆ 2 డ్రోన్ కెమెరాస్ 68 సీసీ కెమెరాలతో మంచి సెక్యూరిటీ ఉంటుందని భావిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈవో గారు మంచి ఎక్స్పీరియన్స్డ్ ఈవో గారు ఉన్నారు. కొత్త చైర్మన్ సార్ మొన్న కమిటీ వాళ్ళ ఏర్పడ్డది. సో ఇద్దరు కోఆర్డినేషన్ మేము తీసుకుంటాము. వాళ్ళ సహాయ సహకారాలతోనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తాం.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ప్రతి ఒక్క సౌకర్యాన్ని ఇక్కడ మేము చేస్తున్నామని కూడా పోలీసులు కూడా మనకు చెప్పిన పరిస్థితి ఉంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా కూడా క్యూ లైన్ల ఏర్పాటు కానీ, మంచినీళ్ళ సౌకర్యం కానీ, ముఖ్యంగా ఎలాంటి దొంగతనాలు జరగకుండా, గొడవలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలతోనే మేము మానిటరింగ్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. 3 అంచెల భద్రతతోని ఇక్కడ ఎలాంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకూడదని కూడా 3 అంతల భద్రత ఏర్పాటు చేసి కూడా మేము ఏర్పాట్లను కొనసాగిస్తున్నామని కూడా కాజీపేట ఏసీపీ తిరుమల గారు అయితే మనకు చెప్పిన పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఇప్పటికే క్యూ లైన్ల ఏర్పాటు కూడా పూర్తి అయిపోయింది. ఇక్కడ ప్రత్యేక దర్శనాలు కానీ, ఇంకా 50 రూపాయల టికెట్ దర్శనాలు కానీ కూడా సాధారణ దర్శనానికి కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసి వారికి క్యూ లైన్లో కూడా ఎలాంటి ఎండ తగలకుండా కూడా ఉండేందుకు కూడా ఇక్కడ చలవ పందిర్లు కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గుడి నిర్వాహకులు కానీ, ఈవో గారు కానీ, అది సంబంధించిన అధికారులు కూడా ఇవి ఏర్పాట్లు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది. సమీక్ష సమావేశంలో కూడా ఎవరికి కూడా భక్తులకు ఇబ్బంది కలగకూడదు, భక్తులకు ఇబ్బంది కలగకుండా వాహనాల్లో ట్రాఫిక్ జామ్ కానీ ఇతర విషయాల్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కూడా ఏసీపీ అయితే ఇక్కడ సమీక్ష సమావేశాన్ని అనేది ఇప్పుడు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కొత్తకొండ జాతరలో చూసుకున్నట్టయితే మాత్రం మనము బండ్లు తిరిగే కార్యక్రమం అయితే చాలా ప్రసిద్ధిగాంచింది. ఏంటంటే ఆ బండ్లను చూసేందుకు మాత్రం ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి కూడా బండ్లు తిరిగే కార్యక్రమాన్ని చూసేందుకు రాత్రిపూట కూడా ఇక్కడికి చాలా మంది తరలి వస్తూ ఉంటారు. అంటే ప్రత్యేకత కొత్తకొండ వీరభద్ర స్వామి గుడి చుట్టూ ఖచ్చితంగా కూడా ఎడ్ల బండ్లతోని, ట్రాక్టర్లతోని, ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే మేకల బండ్లు, ఆ మేకలతో కూడా వాళ్ళు మేకలు గొర్రె పొట్టేళ్లతో కూడా ఇక్కడ బండ్లు తిరిగే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఇదే మనం చూసుకున్నది ఇదే గుడి, ఇదే ఒక గుట్టపై నుంచి కూడా వీరభద్ర స్వామి అక్కడ వెలవడం జరిగింది. వెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ ఉప్పుల దామరి నుంచి వచ్చినటువంటి కొంతమంది కుమారులు ఇక్కడికి ఈ గుట్టపైకి వెళ్లి కట్టెలు సేకరించే సమయంలో కూడా వాళ్ళకు ఎడ్ల బండకు సంబంధించినటువంటి ఎడ్లు కూడా మాయమవడంతో కూడా ఇక్కడ వీరభద్ర స్వామిని వాళ్ళు తలవడంతో అక్కడ ఉన్న వీరభద్ర స్వామి వాళ్ళకి కనబడితే వారు అక్కడి నుంచి ఆ దేవుణ్ణి ఈ కిందికి ఇప్పుడు ఉన్నటువంటి కిందికి కూడా తీసుకువచ్చి నుండి కూడా ఇక్కడ జాతర అనేది మొదలైందని కూడా ఇక్కడ ప్రస్థానం అయితే ఉంది. చూసుకోవచ్చు, మేము కనబడే గుట్ట కూడా ఎంతో పచ్చగా కూడా ఇప్పుడే ఇది ఈ గుట్టపైకి కూడా ఇది వరకు వెళ్ళాలంటే దారి అసౌకర్యంగా ఉండేది. కానీ ఇప్పుడిప్పుడే ఉన్నటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి చొరవతో కూడా ఇక్కడికి గుట్టపైకి రహదారిని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మీద ఇటు మనం చూసుకున్నట్టయితే మాత్రం లెఫ్ట్ లో ఉన్నటువంటి పైనే అక్కడ దేవుడు వెలవడం జరిగింది. అక్కడి నుండి వారు గుర్తించిన తర్వాత కూడా ఇక్కడికి కిందికి ఎంతో తీసుకువచ్చిన కూడా దాదాపుగా కొన్ని శతాబ్దాల నుండి కూడా ఇక్కడ జాతర అనేది కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో కూడా క్షేత్రస్థల పురాణాన్ని కూడా ఇక్కడ ఆలయ నిర్వాహకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవస్థానం కాకతీయ రుద్రేశ్వరుల కాలం నాటిదని కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటైతే చేయడం జరిగింది. మల్లికార్జున పండితుని మనవడు కేదారి పండితుని చే ఈ యొక్క శైవక ప్రాంతముగా ఇది ప్రతిష్ఠించబడిందని కూడా ఇక్కడ ఈ స్థల పురాణంలో చెప్పబడుతుంది. అంటే క్రీస్తు శకం 1600 ప్రాంతంలో కొంతమంది కుమ్మరులు ఎడ్ల బండిపై వచ్చి ఇక్కడ వాళ్ళు గుట్టకు వెళ్లి కట్టెలు తీసుకెళ్తున్న ప్రాంతంలో కూడా అక్కడ ఎడ్ల బండ్లు మాయం కావడంతో కూడా వాళ్ళు అసలు అయోమయానికి గురైన సమయంలో కూడా వీరభద్ర స్వామి వాళ్ళకు దర్శనం ఇచ్చి కూడా మీకు ఇట్లా నన్ను ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు వీరభద్ర స్వామి వాళ్ళ కళ్ళలో కనబడి చెప్పడంతో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మకర సంక్రాంతి పర్వదినం కూడా ఇక్కడ అతిపెద్ద జాతరను నిర్వహిస్తుంటారు. దాదాపు లక్షలాది మంది, వేలాది మంది కూడా మనము ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా కూడా చాలా మంది ప్రగాఢ నమ్మకం తో కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇంతో మనం వచ్చే ముందు కూడా ఇక్కడికి కొంతమంది భక్తులు ఇతర ఆదిలాబాద్ నుంచి వచ్చిన భక్తులు కూడా మాకు కోరిక నెరవేరింది ఇక్కడికి రావడం వల్ల అని కూడా వాళ్ళు మోకాళ్ళ ప్రదక్షిణలు కూడా చేయడం అయితే జరిగింది. ఇంకా మనం లోపలికి వెళ్ళి ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఈ ఆలయం యొక్క ప్రతిష్టను మనం ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆలయ ముఖ్య అర్చకులు ముగిలిపాలెం రాంబాబు గారు అయితే ఉన్నారు. అడిగి తెలుసుకున్న ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటనేది. అంటే చెప్పండి, ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత, చరిత్ర ఏంటంటే మకర సంక్రాంతి అప్పుడు ఎందుకు జరుగుతుంది ఈ జాతర? వీరభద్ర స్వామి దేవాలయం, గ్రామం కొత్తకొండ, మండల్ భీమదేర్పల్లి, జిల్లా హన్మకొండ. జనవరి వచ్చిందంటేనే జాతర పోదామా అని
భక్తుల నానుడి మరియు వారి యొక్క ప్రగాఢమైన విశ్వాసము, ఆధ్యాత్మిక భావనతో మరియు సనాతనంగా ఇంటి ఇలవేల్పుగా కొత్తకొండ ఈరన్న కొంగు బంగారంగా మొక్కిన మొక్కులన్నీ జాతరలో పోయి సంవత్సరానికి ఒకసారి ఒప్పచెప్పుదాం, చెల్లిస్తాం స్వామికి, మరియు ఆ మొక్కిన విధానంగా స్వామికి సమర్పిద్దామనే భక్తుల యొక్క కోరిక. ఈ యొక్క జాతర అనేది విశిష్టత కొండపైన ఉండేది వెనుకట దాదాపు ఒక 14 శకంలో ఆ కొండపై నుండి కుమ్మరోళ్ళు తెచ్చిర్రు కిందికి దేవుణ్ణి అని అందరు అనుకుంటారు. చరిత్ర కూడా ఉంది. ఆ కుమ్మరోళ్ళు అక్కడి నుంచి వెళ్ళి తీసుకొని వచ్చి కొత్తకొండ ఇక్కడ విశ్వబ్రాహ్మణ దేవత మా అమ్మ, ఈ దేవత ఇంటి విలువైపు వారు ఈ దేవాలయం అందులో మా అమ్మాయిని తీసి ఇక్కడ ప్రతిష్ఠ చేసి వీరభద్ర స్వామిని అందులో ప్రతిష్ఠ చేయడం జరిగినది. మనతో మాట్లాడేందుకు కొత్తకొండ ఆలయ కిషన్ రావు గారు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు కొత్తకొండ జాతరలో, భక్తులకు ఎలాంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు సార్? దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవర మండలం హన్మకొండ జిల్లా యందు 2020 సంవత్సరం సందర్భించి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఇటు బ్రహ్మోత్సవాల భాగంగా 10వ తారీఖు నాడు శుక్రవారం రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడినది. ఇట్టి కళ్యాణం మన స్థానిక శాసనసభ్యులు మంత్రివారులు నిర్మించిన ధ్యాన మందిర మండపంలో కళ్యాణం జరిపించాము. అట్టి కళ్యాణానికి దాదాపుగా భక్తులు ఒక 2000 మంది భక్తులు పాల్గొన్నారు. మరియు తదుపరి 11వ రోజు త్రిశూల అర్చన కార్యక్రమం, 12వ రోజు ఆదివారం లక్ష బిల్వార్చన కార్యక్రమం, 13 భోగి పండుగ, 14 ఉత్తరాయణ పుణ్యకాల మకర సంక్రాంతి, 15 కనుమ ఉత్సవం, 16 నాగవేల పుష్పయాగం, 17 మహాపూర్ణావతి, 18 శనివారం రోజు ఉదయం 4 గంటలకు ఈ అగ్నిగుండాలతో ఇట్టి బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా స్థానిక శాసనసభ్యులు మంత్రివారులు హన్మకొండ కలెక్టర్ గారికి ఈ కోఆర్డినేషన్ మీటింగ్ చేయమని చెప్పి ఆదేశించారు. దీనిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి ముఖ్యమైన పాత్ర. వారు దాదాపు 500 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ బందోబస్తులో భాగంగా 60 మంది లేడీ కానిస్టేబుల్ మరియు 440 మంది పోలీస్ కానిస్టేబుల్, 6 సిఐలు, 3 ఏసీపీలు, 8 మంది ఎస్ఐల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరియు వైద్య శాఖ వారు కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. మరియు ఫైర్ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంటు, వైద్య శాఖ డిపార్ట్మెంటు, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరి స్టాల్స్ ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఆటంకం లేక చేస్తున్నారు. మరియు మా దేవస్థానం తరఫున కూడా వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా ధర్మ దర్శనం, 50 రూపాయల దర్శనం, 100 రూపాయల దర్శనం, 200 రూపీస్ విఐపి దర్శనం. గతంలో ఉచిత పాస్ అనే వ్యవస్థ ఉండే, ఇప్పుడు ఈసారి ఉచిత పాస్ వ్యవస్థ తీసేసి గత సంవత్సరం మంత్రి గారు 200 విఐపి పాస్ ప్రవేశపెట్టమని చెప్పారు. మా పై అధికారులు అనుమతి తీసుకొని లాస్ట్ ఇయర్ పెట్టాము. దానిలో 2 లక్షల రూపాయలు పేమెంట్ చేసి మంత్రి గారే 1000 టికెట్లు కొన్నారు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే కంటిన్యూషన్ చేస్తున్నాము. ఎవరికి ఆటంకం లేకుండా తీర్థ ప్రసాదం మరియు ప్రసాదం కూడా తయారు చేసాం. వాటర్ సౌకర్యం కూడా చేశాము. మరియు మన శాసనసభ రవాణా శాఖ మంత్రి గారు హుస్నాబాద్ నుంచి, హన్మకొండ నుంచి, సిద్దిపేట నుంచి, వివిధ జిల్లాల నుంచి మరియు మండలాల నుంచి ఎక్కువ బస్సు 10 నిమిషాలకు బస్సు కొత్తకొండకు వేయమని చెప్పారు. అదే రకంగా నడుస్తుంది. అన్ని లైటింగ్ కానీ, 30 సీసీ కెమెరాలు మరియు 2 డ్రోన్ కెమెరాలు, మంచి పటిష్ట బందోబస్తు మధ్యలో జాతర నిర్వహిస్తాం. మరియు ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా దర్శనం చేసుకుని తీర్థవాసం స్వీకరించగలని కోరినది. ప్రతి సంవత్సరం కూడా ఈ కొత్తకొండ జాతరకు వచ్చే వరకు కూడా అంటే బాగా చాలా వరకు ఏంటంటే ఇక్కడికి రాత్రి సమయంలోనే చాలా వరకు అయితే కుటుంబాలతో సహా కూడా ఇక్కడ రాత్రి పిల్లలతో పెద్దలతో కూడా ప్రతి ఒక్కరు కూడా రాత్రి సమయంలో బండ్లు కట్టుకొని ట్రాక్టర్లలో, ఆటోలలో, బస్సులలో కూడా ఇక్కడికి వస్తుంటారు. చాలా మంది ఏంటంటే రాత్రి సమయంలో వచ్చి ఇక్కడ పడుకొని నిద్ర చేసి వండుకొని మరి తిని మరి ఇక్కడ వెళ్తూ ఉంటారు. అంటే అదొక నమ్మకం వాళ్ళకు కూడా. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం వచ్చి వీరభద్రుని మొక్కితే కూడా మాకు కోరికలు నెరవేరుతున్నాయని కూడా వాళ్ళు భక్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ జాయింట్ వీల్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి రంగురత్నాలను కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం విధంగానే కూడా ఈ రోజు ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ వీళ్ళు ఈ జాయింట్ వీల్స్ కానీ, ఇక్కడ రంగురత్నాలు కానీ ఏర్పాటు చేస్తున్నారు. అంటే కొత్తకొండకు రావాలంటే కూడా హుస్నాబాద్ నుంచి వెళ్ళి బస్ సౌకర్యం కానీ, ఆటో సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడ హన్మకొండ నుంచి కూడా ప్రత్యేక బస్సులు, హుజురాబాద్ నుంచి వెళ్ళి ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసి నడిపిస్తున్నామని కూడా ఇప్పుడు ఆలయ ఏవో గారు అయితే చెప్పిన పరిస్థితి ఏంటంటే ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా గుడికి దగ్గర రావడానికి కూడా అంటే వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ ప్రత్యేకంగా ఫ్రీ ఆటోస్ కూడా మేము ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాన్ని జాతరలో కలిగించకుండా కూడా మేము చర్యలు తీసుకుంటున్నామని కూడా ఆలయ ఈవో కిషన్ రావు గారు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.